రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలని కడప నగరవాసులు కోరుతున్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ కారణంగా పలు వీధులు కూడళ్లలో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఏదైతే చట్టపరంగా వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాసినట్టు ఎస్మా చట్టం ప్రయోగించడం, ఈ చెత్తను ప్రజలపైన వదలడం ఇది చాలా దారుణం. ఇంకొకటి ఏమంటే ప్రజలకు ఉద్యోగస్తులకు అనుసంధానంగా ఏదైతే పని చేయాలో ఆ అధికారులు కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ పనిచేసే వాళ్ళకు రెచ్చగొట్టేటువంటి మాటలు మాడడం ఇంకా దారుణం. రెండోది ఏమంటే మీరు ఏదైతే కరెంట్ బిల్లులు పెంచడము, బస్సులు ఛార్జీలు పెంచడం అవన్నీ చేసినప్పుడు ఏదైతే ఉద్యోగస్తులు మీకు ఇష్టరీతిగా ఉద్యోగాలు తీసుకున్నారు కాబట్టి ఆ ఉద్యోగస్తుల కోసం వాళ్ళ పనుల కోసం న్యాయపరమైన డిమాండ్ చేసినప్పుడు వాళ్ళ హక్కులను కాలరాసి ఎస్మా చట్టం తేవడం, ఇడ్లీలు చట్టం తేవడం అవసరమా? అవసరం లేదు. మీకైతే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న ఎలాంటి మీకు టెన్షన్ ఉండదు. ఆ కార్మికులు ఏదైతే మేము పని చేస్తున్నాం మాకు చాలడంలే, రేట్లన్నీ పెరిగిపోయినాయి, ప్రతి వస్తువు రేటు పెరిగిపోయినాయి. 1200 ఉన్న బియ్యం మూట 1800 అయిపోయింది. అటువంటి సమయాల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి పెంచాల్సిందే కదా. మేము పెంచము, మేము ఈ చట్టం తెస్తాం, ఆ చట్టం తెస్తాం, బెదిరించడం చాలా దారుణం. వాళ్ళకి ఎలాంటి న్యాయపరమైన పరిష్కారం చేసి ఈ చెత్తను ప్రజలు విషరోగాలు జ్వరాలు ఏ డాక్టర్ పోయిన దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు సామాన్య మానవుడు భారం పడుతుంది. దయచేసి ఈ పరిష్కారం చేసి ప్రజలకు ఈ చెత్త నుంచి విముక్తి కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని ఈరోజు కార్మిక కర్షక వర్గాలు సమ్మె మాట బట్టి తమ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని అడుగుతూ ఉంటే కనుక అటువంటి కార్మికులపైన చట్టంలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సినటువంటి ఎస్మా చట్టాలను కానీ లేదంటే కనుక అనేక రకాలైనటువంటి నిర్బంధ రకమైనటువంటి చట్టాలను ప్రయోగిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మేము ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నటువంటి చట్టాలకు అనుగుణంగా మేము ఒక మాట చెప్తా ఉన్నాం. అది ఎస్మానా ఉప్మానా మా యొక్క కార్మికుల పాలిట ప్రదర్శిస్తూ ఉన్నారు. దీనిని మేము మూటికి ముమ్మారు ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక ఆ రోజు పాదయాత్ర సమయంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి హామీనే కదా ఈ యొక్క కార్మిక వర్గాలు ఈరోజు అడుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఏం చెప్పినారు? గడిచేటువంటి ప్రభుత్వం 10,500 రూపాయలు మీకు ఇస్తూ ఉంది. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వటం లేదు. దాదాపు 6 నెలలకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ యొక్క బిల్లులు అన్నింటినీ మన ప్రభుత్వం వస్తానే పూర్తిగా ఇస్తామని చెప్పినటువంటి యొక్క ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి తర్వాత ఆ రోజు మీరు ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకోమని యొక్క ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉంటే కనుక సుప్రీంకోర్టు ఆధారితంగా సమాన పనికి సమాన వేతనాన్ని అడుగుతూ ఉంటే కనుక మీ యొక్క మంత్రుల చేత ఈ యొక్క కార్మిక వర్గాన్ని తిట్టించడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం మరియు ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు ఏదైతే కనుక మా యొక్క కార్మికుల ముఖాలపైన ముద్దులు పెట్టి మా యొక్క నిధులను నిమిరి నేను ఉన్నాను, అన్న విన్నాడు అని చెప్పినటువంటి మనం చెప్పినారో రేపు రానున్నటువంటి ఎలక్షన్లో మేము గనక నొక్కాల్సినటువంటి బటన్ ఇంకొక రకంగా నొక్కితే గనక నీ యొక్క ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ వర్కర్లకు సంబంధించి ఏదైతే గనక ఈ యొక్క మున్సిపల్ వర్కర్లు ఈ యొక్క సీజన్ సందర్భంలో అసలే కోతి పైగా కళ్ళు తాగింది అనేటువంటి సందర్భోచితంగా ఈరోజు ఈ యొక్క తడిపడి వాతావరణ పరిస్థితులలో ఈ చెత్తనంతా తీసుకొచ్చి ఈ యొక్క పేరుకుపోయే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కార్మికులను పనులకు పోనీయకుండా ఈ యొక్క చెత్తను ఎత్తనీయకుండా చేస్తే గనక ఈ యొక్క ప్రజానికం అంటురోగాల బారిన పడి నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడరా అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే ఈ యొక్క కార్మిక వర్గాలు ఏవైతే కనుక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతా ఉన్నాయో వాటిని అన్నింటినీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.